బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. మరొక దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ రాష్ట్రాన్ని వరకు చేసి నాతో నీ వీళ్ళతో నేను మాట్లాడాలని వెలుగు శివుని గ్రహించే కృప మాకు అనుగ్రహించమని ప్రభు మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాము కూడా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ కాలంలో మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుడ జాగ్రత్త గ్రహించండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రి నేనును నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. కుమారుడు నేను కుమార్తె నేను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాదు. తన ప్రాణము తను దక్కించుకున్నవాడు తన పోగొట్టుకున్నాను కానీ నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్నాను. నేను వివరించాలంటే కావాలంటే సరిపోతుంది. దేవుడు శాఖగా పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. బైబిల్లో యేసు ప్రభువు వారు ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, చాలామంది యేసు ప్రభువు వారు ఏం చేసినా కూడా అది ఏమంటారండి అనుకోవచ్చు. అసలు యేసు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చింది సమాధానపరచడానికి రాలేదు. చూడండి, అక్కడే చూద్దాం బైబిల్ గ్రంథంలో వచ్చి 34 వచనం చదువుతాం. నేను భూమి మీదకి సమాధానం పరచుటకు వచ్చిందని మీరు తలంచుకుని ఖడ్గమనే కానీ సమాధానము పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వారి తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికిని కోడలకిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చునని ఒక మనిషి ఇంటిలో శత్రువులు అవుతారు. ఇదేంటి యేసు ప్రభువు వచ్చింది పాపం నిశ్చయించడానికి చూసినప్పుడు యేసు ప్రభువు వచ్చింది మన ఆయన సమాధానపరచడానికి కదా. ఇప్పుడు దాకా మన వాక్యం ఈ మాట ఎందుకన్నా యేసు ప్రభువు అందరికీ డౌట్ వచ్చారు కదా. చెప్పలే వచ్చిందా రాలేదు ఈ వాక్యం చదివినప్పుడు? చెప్పట్లేదు. మీరు చెప్తున్నారు, మీరు చెప్తేనే ముందుకెళ్తారు.
వచ్చింది ఈ మాట. ఎందుకని అర్థమైంది, భూమి మీదకి నీ సమాధానం పరచడానికి రాలేదు అంటున్నాడు. మరి జగడం పెట్టడానికి అంటే ఖడ్గం పెట్టడానికి వచ్చారు. మీ అందరికీ ఎందుకు ఈ మాట చెప్పారంటే, నేను కూడా ఫస్ట్లో నేను కూడా విశ్వాసంగా ఉన్నప్పుడు సేవకుడు అయిన తర్వాత కొత్త దినాలు ఏంటి ప్రభు వారు ఇక్కడ ఈ మాట ఎందుకు ఇవ్వాలి, ఈ మాట ఎందుకు చెప్పాడు అనేది నాకు కూడా ఒక ధైర్యం అడిగాను. నాకు తెలియదా ఎందుకు ఈ మాట అంటే, వారు సరైన నాకు ఎవరూ చెప్పలేదు. తర్వాత ఒక తెలిసిన పాస్టర్ గారిని అడిగాను. ఆమెకు చాలా సీనియర్ ఎబ్రోన్లో. ఆమెను అడిగాను, అమ్మా ఈ మాట ఎందుకేం చెప్పాడు అని అంటే, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చెప్పుకుంటాడు అయ్యా అంతే. ఇంకా నాకు సరైన సమాధానం రాలేదు. ఓకే, కానీ దేవుడు నాకు చూసినప్పుడు నేను ఎందుకు మనుషులు ఎందుకు అడగాలి? దేవుని అడిగితే కొద్దిగా దేవుని అడగాలి కదా. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడే దాని గురించి నాకు చెప్తాడు కదా, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదును, గ్రహింపులేని సంగతులు నీకు నేను తెలియచేస్తానని నిర్వేగంలో అంటున్నాడు కదా. మనం మొరపెట్టినప్పుడు తెలవని విషయాలు దేవుడు మనకు తెలియజేస్తాడు కదా అనే ఉద్దేశంతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు వీటి గురించి చాలా మర్మాలు దేవుడు బయలుపరిచాడు. యేసు ప్రభు వారు మరియమ్మ గారికి యేసు ప్రభు పుట్టిన తర్వాత పిల్లలు ఉన్నారా? ఉన్నారన్న వాడు ఒకసారి చేతులెత్తండి, లేనన్న వాడు ఒకసారి చేతులెత్తండి. అంటే మీకు డౌట్ ఉండొచ్చు, ఉన్నారా లేదా అని. ఇప్పుడు యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మతో నింపబడిన చూసినప్పుడు మరియమ్మ పరిశుద్ధాత్మతో గర్భము ధరించి ఏం చేసింది? మొదట ఎవరిని కలది? యేసు ప్రభు వారిని కలది. తర్వాత మరియకు యేసుకు పుట్టిన సంతానం ఉన్నారు. మరియమ్మ గారికి యేసుకు పుట్టిన సంతానం ఉన్నారు. మత్తయి సువార్తలు కనపడతారు. వారి అన్ని మీకు చెల్లించేస్తారు. వీరికి సమాధానం ఏంటంటే, ప్రతి దాన్ని వాక్యానుసారంగా మనం నడవడానికి ప్రయత్నము చేయాలి. వాక్యానుసారంగా చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎక్కువగా ప్రేమించాడు. ఎప్పుడు దాకా? తన తల్లితో ఉన్నంత వరకు 30 సంవత్సరాల వరకు కూడా చూసినప్పుడు తల్లిని ప్రేమించాడు, సహోదరుని ప్రేమించాడు, సహోదరుని ప్రేమించాడు. అప్పుడు దాకా ఆయనకి విరోధం ఏమీ లేదు. వారు చెప్పిందల్లా చేశాడు. తల్లికి చాలా ఇష్టమైన కుమారుడుగా ఉన్నాడు. ఎప్పుడు తల్లి వాళ్ళు లోకానుసారంగా ఎట్టున్నా వాళ్ళ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ వాళ్ళందరూ కూడా లోకానుసారంగా వాళ్ళలో కలిసిపోయి ఉన్నాడు. వారితో పని చేశాడు యేసు ప్రభువు. ఎప్పుడు యోహాను చేత బాప్తిసము పొందుకున్న తర్వాత పొందుకొని 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి బయటకు వచ్చాడో, సువార్త ప్రకటిస్తున్నాడో, ఇప్పుడు వీళ్ళందరూ విరోధం అయ్యారు. ఇదేంటండి? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటే విరోధం అంటే వీళ్ళంతా నాకు అర్థం కావట్లా. చదువు బైబిల్ గ్రంథంలో వచ్చి మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం, 46వ వచనం. ఆయన జన సమూహములతోనూ ఇంకను మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడవాలని ఎలపల నిలిచి ఉండేది. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని ఎలపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతులు చెప్పిన వారిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేతులు చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే, నా
నా తల్లి అని గట్టిగా లేదా? ఇప్పుడు ఎక్కడ వచ్చింది ఈరోజు? ఎక్కడ వచ్చింది చెప్పండి? అర్థం కాలేదా? తల్లి ఎక్కువ, నీ సహోదరులు ఎక్కువ. నువ్వు అక్కడ శిష్యుల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు నీ కబురు చేసావు, నేను ఇక్కడ ఉన్నావు కదా, నేను రమ్మన్నావు కదా. ఎవరు మాట్లాడుతున్నాడు? అసలు నా తల్లి ఎవరు? నా సహోదరులు ఎవరు? నా సహోదరులు ఎవరు? పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే నా తల్లి నా సహోదరులు అన్నాడు. నా తల్లి అన్నాడు. చేసి ఎవరి వైపు చూసి? శిశువు వైపు చూసి. ఇప్పుడు ఎవరు చూడ చెప్పండి. ఇది ఎంత తల్లిని కూడా లెక్క చేయకుండా ఉన్నాడా? తమ్ముళ్ళు కూడా లెక్క చేయకుండా వాడే ఎక్కువ అయ్యారా? ఇంట్లో కూడా చూడండి, ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటావు, ఎక్కువ నువ్వు ప్రార్థన చేస్తుంటావు, వాళ్ళు చేసే క్రియలని కొద్దిగా నువ్వు ఖండిస్తూ ఉంటావు. మీ ఇంట్లో వాళ్ళు నీకు శత్రులు అవుతారా కదా? చాలామంది తల్లిదండ్రులు చూసినప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. కొంచెం తాగుతూ ఉంటాడు, చూసిన లోకానుసారంగా ఉంటుంటాడు. నువ్వు చూసినప్పుడు అమ్మా నానా ఏంటి అది తప్పు కదా, నువ్వు నాకు చెప్పడం ఏంటి, నువ్వు నాకు చెప్పడం ఏంటి, నా ఇష్టం, నేను తాగుతాను తిరుగుతాను అని అంటారు. ఇప్పుడు ఎవరికి రోజు? తల్లికి కొడుకు, తల్లికి తండ్రికి. అమ్మా నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడే మాట కరెక్ట్ కాదు అని నువ్వు చెప్పేవనుకో, అమ్మాయి ఏమంటుంది? మార్చుకుంటలేమ్మా అంటదా? ఏమొద్దు. మీరు ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి మన అమ్మోళ్ళలో కొంచెం తప్పులు కనబడుతుంటాయి, మన సహోదరుల్లో కొన్ని తప్పులు కనబడుతుంటాయి. పరిశుద్ధాత్మతో నింపబడిన నీవు ఖచ్చితంగా ఉన్నది చెప్పు. నీకు విరోధం అవ్వబోతే అప్పుడు చెప్పరేంటి? అదే నీకు విరోధం పెట్టవచ్చింది, సమాధానం పెట్టడానికి నేను రాలా. నువ్వు ఉన్నదొన్నట్టు మాట్లాడితే, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నదొన్నట్టు మాట్లాడితే, వాడు నీ సహోదరి కావచ్చు, నీ సహోదరుడే కావచ్చు, నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు. నీకేమైపోయారు వాళ్ళు? ఏమైపోయారు చెప్పండి? మనం ఎప్పుడు ఎవరు చూసినప్పుడు సమయం దొరికినప్పుడల్లా వాళ్ళకి మంచి మాటలు చెబుతున్నాం అనుకోండి. మంచి మాటలు చెబుతున్నప్పుడు ఈ మంచి మాటలు వాళ్ళకి చెబుతున్నప్పుడు ఎంతమంది వింటున్నారు? వినేవాళ్ళు గట్టిగా చెప్పండి. వింటారండి, మా వాళ్ళు ఉంటారండి అనేవాళ్ళు గట్టిగా. అమ్మా ప్రార్థన చేసుకో, ఇదిగో 6 రోజులు కష్టపడి 7వ రోజు దేవుని సన్నిధిలో గడుపుదాం. దేవుని సన్నిధిలో ఉండడం వల్ల ఆశీర్వాదం ఉంది, దేవుని సన్నిధిలో ఉండడం వల్ల పరలోకం ఉంది, దేవుని సన్నిధిలో ఉండడం వల్ల మన పాపక్షమ, మనకి పాపం నుంచి విమోచన ఉంది. దేవుడు ఎన్నో కార్యాలు మన ఎడల చేస్తాడని నువ్వు చూసినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు సువార్త ప్రకటించు. నేను వాళ్ళకి రోజు గొడవైంది నీకు అర్థమైందా? ఎవరికి? ఈ రోజు నుంచి అలా చెప్తానని వాడు గట్టిగా చెప్పండి. ఉన్నతున్నట్టు చెప్పండి, తప్పేం కాదు. ఉన్నతున్నట్టు చెప్తేనే నీ బతుకు మార్చుకోనా? అమ్మా నీ బతుకు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఎందుకమ్మా నాకు నోటి మాట, ఎందుకు నోరు పోగొట్టుకుంటావు? నోరు మాట ద్వారా నువ్వు ఎంత పోగొట్టుకుంటున్నావు తెలుసా? నువ్వు చెప్పు. ఇది నిన్నగాక నన్ను అసలు నేను అనుభూతిని గుర్తేదనుకో, నువ్వు నాకు చెప్పొచ్చు. ఇది ఈరోజునే. అందుకోసమే యేసు ప్రభు వారు నేను చూసినప్పుడు అందుకోసం ఆయన ఏమంటున్నాడు, భూమి మీద నేను సమాధానము పరుచుటకు వచ్చానని మీరు చదవండి. భూమి మీద మీరు తలంచుకుని ఖడ్గమునే కాని సమాధానము పంపుటకు నేను రాలేదు. ఏంటి ఖడ్గము అంటున్నాడు? మత్తయి సువార్త 23:25 వచ్చి అయ్యో ఒక్క నిమిషం 10వ అధ్యాయంలో 23వ వచ్చి చదువు. యేసుదారులని శాస్త్రులారా, పరిశుద్ధులారా, మీరు పుదీనాలోను, సోపులోను, చిలుకలోను
10వ వంతు చెల్లించుదురు కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములో అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును ఏమిటి అన్నిట్లో దశంభాగం చెప్తున్నారు. అర్థమైందా? ఏం చెప్పలేదు. అన్నిట్లో అమ్మా మీరు 10వ అధ్యాయం 23 వచ్చింది కదా చదివి మత్తయి ఒక్కొక్క అది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే, ఇది కూడా 23 10వ అధ్యాయం 23 అదే అయితే తర్వాత 25 చదవండి. 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయం 12వ వచనం చదవండి. అతడు నిన్ను ఎరుగునని నీకు తెలియదు గనక మెలకువగా ఉండడు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క రాకడ కూడా చూస్తున్నప్పుడు ఆయన వచ్చే విధానాలు ఇవన్నీ మనం చూస్తే ఆయన యొక్క చూసినప్పుడు ఏమంటున్నాడు? విశ్వాసంతో మెలుగు కలిగి ఉండుమో అంటున్నాడు. మరంతే అప్పుడే వద్దాలు నిద్రపోకుండా ఉంటావా? వద్దాకులు నిద్రపోకుండా 10వ వచనం చదువు అక్కడ అమ్మ 25 10 చదువు. వారు కొనుక్కోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి ఎందుకు లోపలకు పోయింది. అంతట్లో తలుపు వేయబడిను. కనికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా మిమ్మల్ని ఎరగను చెబుతున్నాం. చూడండి, 10 మందిని కన్యకలు సిద్ధపడ్డారు. 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేని వారు. వారు కొద్దిగా ఆయన లేట్ అయినప్పటికీ కొన్ని కునికారు. వీళ్ళు చూసిన 5గురు అడిగారు, అమ్మ మీకు కొంచెం ఈ దాంట్లో మాకు నూరేమంటే మాకు మీకు చాలు కనుక కొని అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కొని రమ్మని వీళ్ళు పోయి కొనుక్కొని తీసుకొని టీటీలు వెలిగించుకొని చెరకాల దేవుడు మనిషి కుమారుడు వచ్చాడు, పెళ్లి కుమారుడు వచ్చాడు. వీళ్ళు 5గురిని తీసుకొని వెళ్ళాడు. తలుపు వేయబడింది. అయ్యా తలుపు తీయమన్నప్పుడు మీరెవరో నాకు ఈరోజుమైనా చెప్పండి అమ్మా. ఈరోజు మేము వాళ్ళే మంచోళ్ళా, మేము మంచోళ్ళం రాదా? ఈరోజుమేగా అర్థమైందా? అందుకోసమే అక్కడ కగ్గబెట్టడానికి వచ్చాడు. కానీ అందుకోసమే మనిషి తన తండ్రికి తన తండ్రికి తన కుమార్తెకును, తల్లికి కోడలకును, తమ అత్తకును విరోధం పెట్టవచ్చింది. ఏం పెట్టవచ్చింది? విరోధము. అత్త కోడలు చెప్తే ఎట్టుదా? మంచి మాటలకు అత్తకి అత్తమా కొద్దిగా తీసుకుని ఇప్పుడు అర్థం చేయొచ్చుదా? మా కోసం కూడా చేయొచ్చు. ఇప్పుడు వచ్చామా ఏదంటే ఏదంటే చూద్దాం. ముందు వచ్చినా శివుడి కంటే వెనకాల వచ్చినా కొమ్ములు ఎక్కువైపోయి ఏమని చెప్పాలండి? ఏమని చెప్తే నేనేదా మేము పుట్టిన నుంచి ఎప్పటి నుంచి అక్కడికి ఎందుకండి? మా నాన్న ఇది సేవకు వచ్చిన తర్వాత నాన్న ఇంకైనా బతులు మార్చుకున్నానా, నీ జీవితాన్ని మార్చుకున్నానా, ఆ తాగుడు మానైనా ఇప్పుడన్నా ప్రభుని నమ్మనానంటే మంచిగా ఈ తాప ఆ విషయాలు చెప్తూ పోనాడు అంటే ఏమైపోయి ఈరోజు అయిపోయాడు. మంచి చెప్తే ఎవరికి ఈరోజుమే అర్థమైంది. నీ భర్తకి చెప్పు. మారిన వ్యక్తి అయినా నీ భర్తకి చెప్పు. నీ భర్త బట్టి విరోధమే. అర్థమవుతుందా? అందుకోసమే యేసు ప్రభు వారు ప్రకటన గ్రంథంలో రాశాడు. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 12వ వచనం చదవండి. 11 నుంచి చదవండి. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయని అపరితుడైన వాడు ఇంకనూ అపరితుడుగానే ఉండనేము. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనేము. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనేము. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. వారి వారి క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు చిత్తము నా ఎంతో ఉన్నది. గట్టిగా చేద్దామా? ప్రియమైన దేవులారా, నువ్వు సువార్త ప్రకటించి మనం ప్రకటించకపోయినా తప్పేమని వాళ్ళు నాకు విరోధం అయిపోతారేమో,
నా తల్లిదండ్రులు నాకు దూరం అయిపోతారేమో, మా అన్న నాకు దూరం అయిపోతాడేమో, మా అమ్మ నాకు దూరం అయిపోద్దేమో, మా అత్త నాకు దూరం అయిపోద్దేమో, మా కోడలు నాకు దూరం అయిపోద్దా అని నువ్వు చెప్పబోతే మన దేవుని దృష్టిలో తప్పు. మరి నువ్వు చెప్పేది చెప్పాల్సిందే. వినపోతే ఏటో అమ్మా అత్తయ్య మంచి భక్తిరాలు అత్తమ్మ అనుకున్నాం, ఇంటికి కొడుకులు మంచిగా మంచి ప్రార్థన పరులు కాదు, కోడలు మంచి ప్రార్థన పరులు కాదు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలా? వాళ్ళు నువ్వు చెప్పినా పెట్టలేదనుకో, వినటం లేదు, ఎంతమందిని పంపించేస్తారు ఇంట్లోంచి బయటికి? అసలు ఎందుకు పంపించారు చెప్పండి? మక్కన అడుగు, ఎందుకు పంపించాక? వాళ్ళు ఎంత చికాకు చేసినా, వాళ్ళ ఇంట్లో నుంచి ఎన్ని సమస్యలు తీసుకొచ్చి పెట్టినా, నువ్వు ఎంతకాడికి ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నావంటే యేసయ్యను కాదు, యేసయ్యను ప్రేమించట్లా. అందుకోసమే ఇక్కడ ఆయన చెప్పాడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. అక్కడ కుమార్తెనైనను కుమారుడినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు. నాకంటే ఎక్కువ ప్రేమించదు, నేను ఎక్కువ నీకు. నేను దేవుడు అంటున్నాడు, ఇప్పుడే ప్రశ్న వేస్తున్నాడు మనకి, నీ మాట విని నా తండ్రి చిత్తానుసారంగా నడవని వాడు 30 సంవత్సరాలు పెంచింది మరియమ్మ. ఎక్కడికి రావాలి చెప్పండి? మీరు రావాలి. ఒకసారి నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఏసారి చెప్పాడు, ఆయన వాక్యం చెప్తున్నాడు. అతోను బోధ గుంటూరులో ఎమ్మెల్యే ఆయన బయట కూర్చొని బయట ఉండి ఆయన వాకింగ్ చెబుతుంటే ఆయన పంపించాడండి, గవర్నమెంట్ పంపించాడు. ఆయన శిష్యుడితో చెప్పాడు, అయ్యా మన ఎమ్మెల్యే గారు వచ్చారు, కొద్దిగా మీరు వస్తే నేను వచ్చిన దాకా కూర్చోమను, వచ్చే లోపల కూర్చోమను అన్నాడు. ఆ ఒక్క మాట చెప్పిందండి. ఏంటి, నేను ఎమ్మెల్యే, గుంటూరుకి నేను ఎమ్మెల్యేని చూసినప్పుడు వాళ్ళు నా దగ్గరికి వస్తారు, నేను ఇక్కడికి వచ్చానంటే ఏం రావాలా? ఆయన ఏసారు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు వాక్యం బంద్ చేసాము, ఎక్కడికి రావాలా? నా దగ్గర రావాలి కదా, నేను అధికారులు కదా అని చెప్పేసి వెళ్ళిపోయాడండి. సార్ ఇప్పుడు మీరు వచ్చిందాకా ఆ వాక్యం అయిపోయిందాక రానని చెప్పాడు, మీరు కూర్చోమన్నాడు అన్నాడు. ఎంతసేపు పట్టింది? గంట పట్టవచ్చు, గంటన్నర పట్టవచ్చు అన్నాడు. ఎంత? గంటన్నర పట్టవచ్చు అన్నాడు. అనేటప్పటికల్లా ఈయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే చాలామందిని మనుషుల్ని ఎక్కువ ప్రేమించేవాళ్ళు ఉంటారు, దేవుని తక్కువ ప్రేమించేవాళ్ళు ఉంటారు. ఆయన అన్నాడంటే, నా దేవుని తప్ప నా దేవుని కంటే కూడా ఈ లోకంలో అధికారులైన ఎవరైనా నాకు ఎక్కువ కాదు. నా దేవుని తర్వాతే, నా దేవుడైన ప్రభు తర్వాతే అన్నాడు. గడిగానే చేద్దామా? మరి అదే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడంట. ఒకరోజు అదే తోలబోతున్నాడు. ఈశ్వరనుడు ఆయనతో టిఫిన్ చేద్దాం అన్నాడు. ఆయనతో టిఫిన్ చేద్దాం అన్నాడు. ప్రేమ చాలామంది ఏం చేస్తారంటే, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆయనతో వెళ్ళి ఆయనతో టిఫిన్ చేసి వచ్చాడు. గట్టిగా చేద్దామా అంటే, కొంతమంది దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని సేవకులను, దేవుని ప్రేమించేవారు. అదే వేసాన్ని గురించి ఒక మాట చెప్పారు. ఆయన వచ్చి ఏసంతో లోపలికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చాడు. నేను ఎప్పుడండి ఆయనతో కష్టం సమయాన్ని గడిపోతాను అంటే, దేవుని ఎరిగిన వాడు ఓపికతో ఉంటాడు. ఆయన ముఖ్యమంత్రి అయినా, ఆయన ప్రధానమంత్రి అయినా, ఎవరైనా సరే దేవుని వెలిగిన వాడు సర్వసత్యంలోనికి నడిపించబడతాడు. అందుకోసమే
ఇక్కడ నువ్వు ఎక్కువగా ప్రేమించు. ఎవరు ఎక్కువగా నేను సంఘంలో కూడా పొరపాటుని ఎవరిని ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను అనుకో, వాడు నాకు దూరం అవుతాడు. అదేంటో నాకు అర్థం కాదు. ఎక్కువగా ప్రేమిస్తే అప్పుడండి నా ఫస్ట్ నుంచి నాకు అలవాటు అయిపోయింది. నా కొడుకుని ఎక్కువగా ప్రేమించాను. యేసురాజు పెద్ద కొడుకు నాకు దూరం అయిపోయాడు. అప్పటి నుంచి దేవుని తర్వాతే ఇదంతా. దేవుడికి మొదటి స్థానం ఉండాలి మన హృదయం. అందుకోసమే నా ప్రియుడు నీకేం కావాలో అన్నీ ఇస్తున్నాడు మనకి దేవుడు. నీవు చూసిన నేను తల్లిదండ్రులు గొడవ పెట్టుకొని బయటికి పంపించమని చెప్పట్లే. అక్కడ నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు విధానం చెప్పు. నీ ప్రేమ నువ్వు ఎలా నువ్వు నడుస్తూ వాళ్ళని కూడా నడిపించు. ఇది వాక్యం చెప్తుంది. అందుకోసమే బైబిల్ ఏం చెప్పాడు, యేసు ప్రభువు అని చెప్పింది ఏంటి? దేవుడు తల్లిదండ్రులు కనపరచమన్నాడు కదా. నిర్గమకాండ 20:12 ఉన్నాడు. మొదటని నీకు అనుగ్రహించిన దేశంలో నీ తల్లిదండ్రులను నీకు దీర్ఘాయువును పొందుటకు తల్లి నేను తండ్రి నేను సన్మానించమన్నాడు కదా. మత్తయి సువార్తలో ఏమన్నాడు? మత్తయి సువార్తలో 15:4 ఏమన్నాడు? తల్లి నేను తండ్రి నేను దూషించేవాడు తప్పక మరణ శిక్షను పొందునన్నాడు కదా. దూషించేవాడు నువ్వు దూషించట్లేదు. ఏం చెప్తున్నావు? అమ్మా నేను నోటి మాట మానేమ్మా, మంచిగా మాట్లాడమ్మా, చెప్పించొద్దమ్మా అన్నావు అనుకో, అమ్మ శుద్ధించరాదు, ప్రార్థన చేసుకోరాదు. ఎందుకు పోయి అక్కడ పోయి ముసలు చెబుతా అంటే ఇప్పుడు తల్లి నీకు ఏముంటుంది? మీరు ఇప్పుడు నుంచి పరీక్ష పెట్టి చూడండి. అత్తమ్మనేనా అన్నాడమ్మా, ఆడ పోయి కూర్చోపోతే అత్తమ్మా ఆ నలుగురిలో కూర్చోపోయి ఆ ముసలమ్మ ముచ్చట్లో లోక సంబంధమైన మాట్లాడుకోపోతే కొంచెం బైబిల్ పట్టుకొని మీరు ప్రార్థన చేసుకోరదాను ఏమంటారు? లేదు కోడలికి అత్త చెప్పాను. ఎక్కడ విరోధం రాదు. ఈ లోకానుసారంగా జీవించినంత కాలము అత్తకి కోడలకు కానీ, తల్లికి తండ్రికి కానీ, బిడ్డకి కుమారుడికి కానీ విరోధం రాదు. ఎప్పుడు విరోధం వస్తుందో తెలుసా? నువ్వు సర్వసత్యంలో నువ్వు కరెక్ట్గా ప్రార్థన చేసుకో, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా ఉండు అని చెప్పినప్పుడే వస్తుంది నీకు విరోధం. అర్థమైందా? నువ్వు మంచి చెప్పినప్పుడే వస్తుంది, చెడు చెప్పినప్పుడు రాదు. చెడు చెప్పినప్పుడు అస్సలు రాదు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, అందుకోసం మనం ఒక్కొక్కసారి ఎంత మంచిగా ఉన్నా, ఎంత పరిశుద్ధంగా ఉన్నా అందరూ నాకు అయిపోయింది. నీకు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? యేసయ్య ఉన్నాడు. గట్టిగా చేద్దామా. నేను కూడా అనుకున్నా, మా వారు చూసిన మా అక్క మా చెల్లెలు మా వాళ్ళందరూ, మా నాన్న మా అమ్మ వాళ్ళందరూ కూడా మందిరానికి వస్తే బాగుంది. వాళ్ళ కోసం ఎక్కువగా ప్రార్థన చేసేవాడు. వాళ్ళ కోసం ఎక్కువగా నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు చూపించింది తెలుసా? మేము సాగువాడం కాబట్టి ఒక మా పాప మూటలు ఉన్నాయి. అంటే మూటలు ఉంటాయి మనిషికి, అందరికీ ఉంటాయి మూట. పాపం అనే మూటలు మా నాన్న చేసిన మా ఊళ్ళో కళ్ళలో చూపిస్తున్నాడు. ఆయన మా ఇంట్లో ఒక చుట్టీలు ఉండేది. ఆ ఇంట్లో ఒక మా నాన్న చేసిన పాప మూట ఒకటి ఉంది, మా అమ్మ చేసిన పాప మూట ఒకటి ఉంది. ఇవన్నీ మూటలు ఉన్నాయి. అదంతా కలిసి పెద్ద మూట అయింది. ఇది ఎత్తుకో అన్నాడు. ఒక్కొక్క ప్రభు ఉన్నాడు, నీ పక్క నేను ఉన్నాడు. ఎత్తుకోను. వామ్మో ఇంత పెద్ద మూట నేను ఎత్తుకోలేవయ్యా అన్నా. ఎత్తుకోలేవు కదా. ఒకప్పుడు వస్తారు. ఆమేన్. గట్టిగా చేద్దామా? మరి నా చెల్లెలయ్యా, నా అక్కలయ్యా చూసినప్పుడు అనేక చెల్లెలు నీకు పోతున్నా, అనేక అక్కలు నీకు పోతున్నా, అనేక తల్లిదండ్రులు నీకు పోతున్నాను. గట్టిగా చేద్దాం. నాకు నేను నిజం అనుకోలేదు. మా ఆమెను అడిగిన తర్వాత మిమ్మల్ని ప్రేమించినంతగా మీరు చూపించే ఆత్మీయత దేవుని పిల్లలుగా తల్లిదండ్రులుగా చూసినప్పుడు ఇప్పటికీ నేను సామ్రాజ్యంలో నేను కూడా అమ్మానే గుర్తాను. అర్థమైందా? వయసు ఎక్కువ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంకా నేను గొలపడిపోతే దానేలి గారు యోనమ్మ గారిని వాళ్ళ పేరు పెట్టి అసలు పిల్లలు అమ్మ బాగున్నారు అమ్మ నాన్న చాలా వృద్ధులందరికీ కూడా మరి వాళ్ళు కూడా నన్ను ఎంత ప్రేమిస్తారంటే కొడుకులాగానే ప్రేమిస్తారు. ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా నాకే చెప్పుకుంటాడు. అదే అమ్మ ఇలా ఉండాలి. అదే ఇది అప్పుడు ఈరోజు ఏముండదు. ఎప్పుడు ఈరోజు వస్తుందంటే మన ఇంట్లో ఎప్పుడెప్పుడే వస్తుంది మనకి. అర్థమైందా?
అనేకలు అందుకోసమే దేవుని పిల్లలుగా జాగ్రత్త గ్రహించారు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటే ఎక్కువ ఎవరి కోసం ప్రార్థన చేస్తుంటే మన అన్నల కోసం, మన చెల్లెల కోసం, వీళ్ళ కోసం ప్రార్థన చేయొద్దని నేను అంటలేదు. వాళ్ళకి చెప్పినప్పుడు మాత్రమే ఈరోజు అవుతాం. ఎప్పుడు వాళ్ళకి సువార్త చెప్పినప్పుడు, వాళ్ళు మంచి చెప్పినప్పుడు మాత్రమే మనం ఏమవుతున్నట్టు పదస్థలం అయిపోతున్నాం. ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎక్కువ నాకంటే ఎక్కువగా ప్రేమించుకుందంటే గట్టిగా లేదమ్మా. ఎక్కువ ఆయన ప్రేమించేవనుకో, ఆయన ప్రేమ నీలో ఉంటుంది కనుక నువ్వు అందరినీ ప్రేమిస్తావు, సమానంగా ప్రేమిస్తావు అందరినీ. మళ్ళీ తల్లిని ఒక తీరు, తాయి తీరుగా, అత్తని ఒక తీరుగా ఉండదు. సమానంగా అత్తైనా తల్లైనా సమానంగా ప్రేమిస్తావు. యేసయ్యని ప్రేమిస్తే గట్టిగా చేద్దాము. పెట్టేటప్పుడు కూడా సమానంగా పెడతావు. అమ్మకి ఎక్కువ పెట్టి తల్లికి తక్కువ పెట్టి అత్తకి తక్కువ పెట్టడం ఉండదు. అర్థమైందా? సమానంగా పెడతావు. కొంతమంది ఈ స్వార్థ ప్రేమలు ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? అందుకోసమే ఇక్కడ వస్తుంది. ఏం లేదు, అత్తమ్మను మేము కూర్చున్నప్పుడు ఇద్దరికి అన్నం పెట్టి మంచి మటన్తో ఉండి ఎక్కువ ఎవరికి వేస్తావు? చెప్పరే అమ్మని అమ్మ ఆగరాదు తర్వాత దీనికి ఎక్కువ వేసి పెట్టచ్చు. అర్థమైందా? అంటే అమ్మ మీద ఉన్న ప్రేమ అత్త మీద తక్కువ, తండ్రి మీద ఉన్న ప్రేమ మామ మీద తక్కువ. ప్రేమలు అనేది కొంచెం తేడాలో ఉంటాయి. గట్టిగా చేద్దామా? అయితే ఇక్కడ అదే చెప్తున్నాడు. తండ్రి నేను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రడు కాదు. కుమార్తె నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు. ఎక్కువ ప్రేమిస్తేనే వాళ్ళ వల్లే ఎక్కువ కుటుంబంలో సమస్యలు ఎక్కువ. అర్థమవుతుందా? ఎంతమంది చాలామంది నేను అప్పుడు చెబుతుంటాను, అబ్బాయి నువ్వు ఇంకా చిన్నప్పుడే ఇంతకన్నా ప్రేమిస్తున్నావు, ఇప్పుడే వంగట్లేదు, మొక్కగా వంగండి, మానైన తర్వాత వంగదో, ఇప్పుడే వంచమంటే వద్దు. దయ్యారు చిన్నోడు కదా. వంచం అంటే ఏంటది? చిన్న పొరపాట్లు ఉన్నప్పుడు అప్పుడే గద్దించాలి, అప్పుడే ప్రార్థన నేర్పాలి, అప్పుడే దేవుని మార్గంలో నడిపించాలి. నడిపించినప్పుడు వాడు పెద్దవాడైన తర్వాత వాటి నుండి తొలగిపోవడం. అందుకోసమే చాలా మందిని నేర్పట్లేదు. బైబిల్ గ్రంథంలో నేను చూద్దాం. సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాదు. సిలువ అనగానే ఏంటి సిలువ అంటే? పొద్దున్న లేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆమేన్ ఇదేనా? సిలువ అంటే ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పండి. సిలువ అంటే శ్రమం. సిలువ అంటేనే శ్రమం. అందుకే సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాదు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు ఆయన ఉపమానం చెబుతూ ఆయన విత్తనం అనే ఉపమానం చెప్పాడు. యేసు ప్రభు ఆయన విత్తుచుండగా కొన్ని తోవ పక్కన పడ్డవి, పక్షులు వచ్చి ఎత్తుకుని పోయినాయి. కొన్ని రాతి నేల మీద పడ్డవి, అవి మనుషుని కానీ శ్రమలేనందున అవి వెళ్ళిపోయి. కొన్ని ముళ్ళతుప్పల్లో పడ్డవి, అవి వాటితో పాటు మనుషుని కానీ ఆ ముళ్ళతుప్పల వలన అనిశ్వయపడినవి. కొన్ని మంచి నేల మీద పడ్డవి, అవి ఏమంటే 30 ఇంతులుగా 40 ఇంతులుగా ఫలించినవి. యేసు వీళ్ళకి అర్థం కాలేదు. జనసమూహంలో చెప్పినప్పుడు అప్పుడు యేసు ప్రభు అనే శిష్యులు వచ్చి, అయ్యా నేను జనసమూహంలో ఉపమానవిధిగా చెబుతున్నా, అసలు అయ్యా మరి ఇతరమని ఆ వాక్యం అంటే ఇతరుల గురించి చెప్పారు, ఈ ఉపమాన భావం ఏంటో నాకు తెలియచేయండి. అప్పుడు దేవుడు తండ్రి నీకు అనుగ్రహించాలని చెప్పి అప్పుడు చెబుతుంటాడు ఇతరమనగా వాక్యం. ఆయన విత్తుచున్నాడు. తోపక్కన ఉన్న వారు ఎవరనగా అంటే వింటానికి వింటున్నారు, కానీ వాడు విని రక్షించబడకున్నట్లు అపవాదం వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం తీసుకుని హృదయంలోకి వాక్యం రానికుండా చేస్తుంది. ఎవరో అపవాది. మరి రాతి నేల మీద పడిన విత్తనములు పోలిన వారు ఎవరనగా అంటే కొంతకాలము నమ్మి శోధన కాలమున కొంతకాలం నమ్ముతారు. కొద్ది శోధన రాగానే ఏమైపోతారు? విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అర్థమైంది? ఇంకా మొండతుప్పుల బట్టి విత్తనములు పోలిన వారు ఎవరనగా అంటే కొంతకాలము గడిచిన తర్వాత ఈ లోకములో జీవనాభారములో పడిపోయి అనిశ్వేయబడిన వారు 3 వంతులు పోతారు.
ఒక్కంతే మిగిలింది, ఒక్కంతే మిగిలింది. మంచి నాలబడిన ఇతరులు పోలిన వారు ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యమని విని వాటిని అవలంబించి వాడు 30 ఇంతులుగా 60 ఇంతులుగా 100 ఫలించు. గడిగల చేద్దామా, గడిగల చేద్దామా. హల్లెలూయా. 300 పోద్ది. అందుకోసమే శ్రమలు వచ్చినప్పుడు నిజమైన క్రైస్తవుడు శ్రమల్లోనే నిలబడాలి. శ్రమల్లోనే నిలబడాలి. శ్రమల్లో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు ఎదురైనా విడవను ఎడబాయను కడదాకా. శోధనలు ఉంటాయి. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని ఎక్కడంటే ఎన్ని దినాలంట? 10 దినములు నీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. శ్రమల్లో నమ్మకం ఉండడం ఏంటంటే శిలువమోయ్ 10 దినములు నీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా. 2 తిమోతి 4వ అధ్యాయం 6 నుంచి 8 వచ్చిన వరకు. ఇక్కడ ఒక్క నిమిషం కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు నేను నీ కొరకు అనుభవిస్తున్న శ్రమలయందు సంతోషించుచు, సంఘమనే తన శరీరము కొరకు క్రీస్తు పడ్డ పాటలలో నిజం నా వంతు నేను నా శరీరమందు సంపూర్ణముగా చేయబడుచున్నాను. అర్థమైందమ్మా వాక్యం? శ్రమలు వచ్చినప్పుడు నేను తిట్టినా, నేను కొంచినా, నేను నిందించినా, నేను అవమానించినా, నీ శరీరముకు ఒకరిదొక్క 40 దెబ్బలు కొట్టినా నువ్వు ఆనందించాలి. ఆ మాట అయితే అట్ట అయ్యో నా వల్ల కాదు. శ్రమంలో శిలువను ఎత్తుకొని వెంబడించేవాడే నిజమైన క్రైస్తవుడు. అర్థమైందా? అక్కడ అంటాడు, చూసినప్పుడు పేతురు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 1 పేతురు 4వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. క్రీస్తు నిమిత్తము నామము నిమిత్తము నిందపాలైన మహిమ స్వరూపిన ఆత్మ మీ మీద నిలిచి ఉంది కనుక మీరు ధన్యులే. మీలో ఎవడను దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ నరులు జోలికి పోయేవాడుగా బాధ అనుభవించకూడదు. నీతిగా లేకుండా అనుభవించాలి. అర్థమైందా? నీతి నిమిత్తమే. నేను మధ్య మనోడు ఒకటి పంచాయతీ ఉంటే పంచాయతీ దగ్గరికి వెళ్ళారు. అయ్యగారు మీరు కూడా రమ్మంటే పోయాను. ఎందుకు లేమా మీ పంచాయతీ దగ్గర భార్య భర్తలు గొడవ కదా, ఎందుకు లేమా ఇక్కడ నా మాట లేదు. మళ్ళీ పంచాయతీ దాకపోయింది. పైన నేను చెప్పిన మాట మీరు ఎన్నడితే ఎప్పుడో సమాధానం అయిపోయింది. మళ్ళీ పంచాయతీ ఒకసారి పంచాయతీ పెడితే కానీ కొద్దిగా మా ఆయన నన్ను అనుకుని ఉంటాడో అని చెప్పేసి అన్నాయి. ఓకే మీకు అమ్మ నేను కూడా పోయాను. కూర్చొని పోయిన తర్వాత అటు పెద్ద మనుషులు ఉన్నారు, ఇటు పెద్ద మనుషులు కూర్చున్నారు. ఏంటి నీ గొడవ ఏంటని, గొడవ ఏంటి అని చెప్పినప్పుడు అమ్మ నువ్వు ముందు చెప్పాను. అయ్యా ఏం చెప్పమంటారు? నా 15 సంవత్సరాలు అయింది పెళ్ళి. 15 సంవత్సరాల నుంచి మా పెళ్ళైన కొత్తలో 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా తాగినవాడు కాదు. నన్ను బాగా చూసుకున్నాడు. నా పిల్లలు కూడా, నాకు 2 పిల్లలు పెట్టారు. బ్రహ్మాండం ఉంది మా లైఫ్. ఎప్పుడు ఈ తాగుడికి ఒకటి అలవాటు అయిపోయాడు. లోకంలో సమస్యలు ఎక్కువ అలవాటు అయిపోయాడు. ఇంట్లో తినడానికి ఏం తీసుకురావట్లేదు. ఏమండి తాగొద్దని అంటున్నా. ఏమండి చూసినప్పుడు
మీరు ఇంట్లో కూడా ఏం చేశారో రావట్లేదు అంటున్నాడు. మరి నన్ను కొడుతున్నాడు, నన్ను తిరుగుతున్నాడు. దీన్ని బట్టి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఈ బాధ నేను పడుతూనే ఉన్నాను. కావాలంటే నా పిల్లలను కూడా అడగండి అన్నప్పుడు తన పిల్లల్ని అడిగారు. తన పిల్లలు నిజమేనా? నిజమేనండి. మా అమ్మ కష్టపడి మా అమ్మ పెంచుతుంది, కానీ మా నాన్న ఒక్క రూపాయి కూడా మాకు తీసుకురావట్లేదు. అడిగినందుకు నా ఎందుకు తాగుతున్నావయ్యా అన్నందుకు కూడా మమ్మల్ని కొడుతున్నాడు. మేము అడ్డం పోతే మమ్మల్ని కూడా కొడుతున్నాడు అని చెప్పాడు. ఏం చెప్పింది? మంచి చెప్పిందో చెడు చెప్పిందో? పిల్లవాళ్ళు కూడా ఈ రోజునే ఉండదు కదా, తండ్రి మీద మంచి ఉన్నదని చెప్పారు వాళ్ళు కూడా. నిజమేనా అని పెద్దలు అడిగారు. మౌనంగా ఉన్నాడు. అబ్బో ఇప్పుడే నువ్వు పెద్ద నీతిమంతుల్లాగా మౌనంగా ఉండదులే, కానీ వాళ్ళు చెప్పింది నిజమా కాదా చెప్పా అని పెద్ద మనుషులు కొద్ది గట్టిని అడుగుతున్నారు. గట్టిని అడుగుతుంటే నా కష్టం నేను దాగుతా, అదెవరు అవడానికి అటు పెళ్లి తీసుకోరా, అటు పిల్లలు దిగా అదేవుతుందా? అరే మేము కూడా తాగుతాం, మేము కూడా మాకున్న అలవాటు, కానీ మా భార్యని మా పిల్లలు మేము మంచిగా చూసుకుంటున్నాం అని వాళ్ళు. అర్థమైందా? మరి ఏంటి మార్చుకుంటావు? ఇప్పటి నుంచి మార్చుకుంటావా? అమ్మ మళ్ళీ ఒక వారం తర్వాత మీరు విడిపోవడమా లేకపోతే కలిసి ఉండమా అని చెప్పేసి పెద్దలు మాట్లాడారు. వారం టైం ఇచ్చారు. నాకు అనిపించింది ఇది వారం టైం ఎందుకు ఇచ్చారు అర్థమైంది. ఈ వారంలో ఎవరు తప్పైంది అర్థమైందిగా. ఇప్పుడు ఇంటికి పోతే ఏమంటారు? పిల్లలు దూరం అవుతారు, భార్య దూరం అయిపోతారు అంటారుగా, చెప్తారు కదా. తర్వాత వారం తర్వాత కూడా కాదు, వాళ్ళు వారం టైం ఇచ్చారు. నేను చూసినప్పటికి నుంచి వాళ్ళ ఇంటికి నువ్వు పోవద్దు ఈ వారం రోజులు. అక్కడి నుంచి వాళ్ళు వేరే ఉంటారు, వీళ్ళు వేరే ఉంటారు. నేను చూసినాడు, అమ్మా నువ్వు తల్లిదండ్రుల దగ్గర పోతావు. లేదయ్యా, ఈ ఇల్లు నా పేరు మీద వచ్చింది, నేనే కట్టా కష్టపడి. ఇది భార్య అంటుంది, నేనే కష్టపడి నా పిల్లలు మేము కష్టపడి గవర్నమెంట్ ఇచ్చింది ఈ ఇల్లు నేను కట్టుకున్నాం, ఇది ఆయన ఏమి లేదు ఇక్కడ. ఇప్పుడు ఎటు పోవాలి? ఎవరు పోవాలి? ఎవరు పోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎవరింటికి? వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ అమ్మకి దేవుడు. కదా అమ్మకి ఎక్కువ ఉంటుంది ప్రేమ, ఎక్కువ ప్రేమ ఉంటుంది. అమ్మ పక్కనే ఉంటుంది. తప్పు చేసినా గద్దించరండి కొంతమంది. అంటే వాళ్ళు ఎందుకంటే లోకానుసారంగా ఉన్నారు కాబట్టి ఆత్మీయంగా ఉంటే నీ కుమారుడు ఉన్నదన్నట్టు చెప్తావు. పోయి చూసినప్పుడు వాళ్ళ అమ్మ ఉండేదే వాళ్ళ చెల్లెలింటి కాడ ఉంటుంది. రారా వెళ్దామని చెప్పేసి తీసుకొని పోయిన తర్వాత మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ 3వ రోజు వచ్చాడు. ఎక్కడికి? ఇంటికి వచ్చాడు. మొత్తంలో కూర్చున్నాడు. నేను ఇంటి నుంచి తాగనే, నేను ఏం అన్నాను, నన్ను లోపలికి రానివే అన్నాడు. ఎవరిని? భార్య అంటున్నాడు. చూడండి, మనిషి యొక్క విలువ అర్థం కాదు చాలామందికి. మనిషి చూసినప్పుడు ఆమె దేవుని ఎరిగినాము, నేను ఎందుకు వద్దంటానయ్యా, నువ్వు నాకు నీ ఏం చేయకపోయినా నువ్వు ఆ మార్పు పొందితే చాలు, అదొక్కటి మానేస్తే చాలు, నా పిల్లలు సంతోషిస్తారు, నేను సంతోషిస్తాను, మనందరికంటే ఎక్కువ సంతోషించేది ప్రభు అయ్యా అంటే గట్టిగా లేదా? హల్లెలూయా. అతని జీవితంలో చూసినప్పుడు నెక్స్ట్ వారం కల్లా ఇలా 3వ రోజు వచ్చాడు. కూర్చున్న వాళ్ళు పంచాయతీగా అందరికీ పంచాయతీ ఉందా లేదా అంటే లేదా, వాళ్ళు కలిసిపోయారు అంటున్నారు. ఎవరు కలిసిపోయారు? కొన్ని విధానాల్లో మనం చూసినప్పుడు శిలువ ఎత్తుకోవాలి. అందుకోసమే శిలువ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ శిలువ ఎత్తుకొని మా వెంబడిస్తున్నప్పుడు నీకు ఒకరోజు అందుకోసమే అక్కడ అన్నాడు, మహిమస్వరూపమైన ఆత్మ నీలో నిలిచి ఉంది కనుక దొంగగా కానీ వ్యభిచారిగా కానీ పరులు చోలిపోయేవాడుగా బాధ అనుభవించుకోరు. అర్థమవుతుందా కదా? బైబిల్ రాష్ట్రపతి చదివారు కదా, అర్థమైందా? పరులు చోలిపోయేవాడుగా ఉండకూడదు. అక్కడ క్రైస్తవుడైనందుకు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించట సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచవలెను. గట్టి ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచాలి, నీతిగా ఉండాలి. అందుకోసమే అక్కడ శిలువని ఎత్తుకొని వెంబడించడం అనేది చాలా
చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవరైనా నన్ను ఎంబడించ కోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవలను, తన సిలువను ఎత్తుకొని నన్ను ఎంబడించవలను. తన ప్రాణాన్ని రక్షించుకొని కోరవాడు తను పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకున్నవాడు దాన్ని దక్కించుకొని. ఒక మనుషుడు లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల దానికేమి ప్రయోజనము? నీ ఏమి ఇవ్వగలడు? మనిషి కుమారుడు అర్థమవుతుందా? అర్థమైందా? అరే, ఈరోజు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు మెదలకుండా ఉండు. ఎట్లున్నా మెదలకుండా ఉంటే ఇంట్లో నీ భార్య భర్తలకు ఏ గొడవ రాదు. మంచి చెప్పినప్పుడే వస్తుంది. అర్థమైందా? అత్తకైనా, కోళ్ళకైనా, కూతురికైనా మంచిగా చెప్తే ఎనభై కల్లా ఏను మంచిగా చెప్తున్నారు, చెడు ఏం చెప్పట్లా. ఇప్పుడు అర్థం కాదు కదా. ఇప్పుడు వీళ్ళు చెప్పింది అర్థం కాదు. ఎప్పటికీ నాన్న చిన్నగా నడుగురా నాన్న, అన్ని రాళ్ళు ఉన్నాయి రే నాన్న, కాళ్ళ తన గోటు చిన్నగా నడుగురానంటే నాకు తెలిసి నేను అనుకోవచ్చులే నాకు అంటూ అనుకో. పైన చూసి నడుతున్నావు అనుకో, ఎదురురాయింది కూడా జరగదు. ఎదురురాయి తగిలింది అంటే ఒక ఆయన చెప్పులు వేసుకున్నాను కదా, చెప్పులు వేసుకుంటే నాకు రాయట తగిలిద్ది అనుకున్నాడు. చెప్పులు వేసుకుని రాళ్ళలో ఇష్టానుసారంగా నడుస్తున్నాడు. రాళ్ళు తగిలితే 2 గోర్లు లేచిపోయింది. ఆ బాధ చూసి చెప్పులు వేసుకున్నా తగిలింది. అర్థమైందా? ఈ తగిలిన తర్వాత ఆ బాధకి తట్టుకోలేక ఏ చెప్పినా ఎన్నో ఎప్పుడు మనం కూడా కొన్నిసార్లు పెద్దోళ్ళు చెప్పినప్పుడు వాక్యానుసారంగా నడవనప్పుడు, మనం కోల్పోయినప్పుడు మన జీవితం ఏంటో అర్థమైపోవాలి. మనం ఏం పోగొట్టుకున్నామా అని అర్థమైపోవాలి. అందుకోసమే జాగ్రత్త. ఇక్కడ వాక్యం చెప్తుంది, నన్ను శిలువను ఎత్తుకొని నేను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాదు. ఇంకొక మాట చూడండి, పేతురు రాసిన పత్రిక 1 Peter 2:20 ఉంటున్నాడు, ఆయన మీ కొరకు బాధపడి తన అడుగు జాడలను ఎందుకు నడవాలని మనకి మాదిరిగా చదవమా. క్రీస్తు కూడా నీ కొరకు బాధపడి తన అడుగు జాడలలో నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయి. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటిన ఏ కపటము పలకలేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తెచ్చే వారికి తను తాను అప్పగించుకోలేదు. ఇంకా లాస్ట్ మాట అక్కడ, తన ప్రాణమును దక్కించుకున్న వాడు అనుకున్నవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాము. నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకున్నాను అన్నాడు. అవునా? ఆ మాటకి చూడండి, బైబిల్ గ్రంథంలో వచ్చి యోహాను సువార్త 12:25 యోహాను సువార్త తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఇదేంటండి, తన ప్రాణాన్ని ఎంత దూషిస్తావు? ఎట్టా? ఈ ప్రాణం ఏముంటుంది? ప్రాణం ఏముంటుంది? తినుము, తాగుము, సుఖించము, ఎంజాయ్. అందుకోసం శుభ్రపరు ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుడికి విస్తారమైన పంట పడింది. ఈ కొట్లో ఆయన చూసి అలాగా ఆయన మంచిగా మంచం వేసుకొని ఇళ్ళల్లో హాయిగా తన ప్రాణంతో చెబుతున్నాడు,
ఈ సంవత్సరం విస్తారమైన పంట పడింది కనుక ఈ కొట్లు పడేసి ఇంకా పెద్ద కొట్లు కట్టి ఆ ధనం కూర్చుకొని ఏమంటున్నాడు? తన ప్రాణంతో ఏం చెప్తున్నాడు? నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించుమో అనేక సంవత్సరం ప్రభు అన్నాడు. ఓరే ఇదివాడ, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఇవన్నీ అమ్మిపోతాయి. అర్థమవుతుందా? తన ప్రాణం కొరకు ఇవన్నీ సమకూర్చుకున్నవాడు ఇవన్నీ పోతే ఏమైంది? అందుకోసమే జాగ్రత్తగా తగినంతగా తగినంతగా ఎక్కువ నువ్వు ఎక్కువ చాలామంది తినక ఒక ఆయన టీ తాగితే డబ్బులు ఖర్చు ఎత్తివని అక్కడ పోయి నిలబడేవాడు. పాత సొక్క ఒకటి వేసుకొని పోయి మన ధనవంతుడే, మనకు ఉన్నోడే మామూలుగా టీకి పావల, ఆ రోజుల్లో పావలంట టీ పావల. ఆయన పోయి పాత సొక్క వేసుకొని టీ నువ్వు పొద్దున్నే అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అనుకున్నది కాకపోతే ఆస్తి ఉంది. చూసినప్పుడు పోయాడు, పోతూనే ఉన్నాడు, ట్యాప్గా అడుగుతూనే ఉన్నాడు. ట్యాప్ పాపం కొట్టోడు ఏం చేశాడు? వాటర్ 5 మనకాశం పోస్తున్నాడు, టైం పోస్తున్నాడు. రోజు ఈ కొట్టుకోపోయేవాడు కదా టీ కోసం. ధనవంతుడే, ఆస్తి ఉంది, సంపాదించాడు. కానీ దాంట్లోంచి రూపాయి బయటికి తీసేవాడు కాదు. ఒకరోజు వాళ్ళ పిల్లలకు కూడా ఇచ్చేవాడు కదంటే అవి బాగా సంపాదించాడు. ఒకరోజు జబ్బు వచ్చి హాస్పిటల్ తీసుకుపోతే అన్నారంట, అమ్మ ఆయనకి చాలా అయింది, దగ్గర 1 లక్ష రూపాయల దాకా చాలా చెప్పచ్చు, 1 లక్ష కావచ్చు, ఎంత అయితే చెప్పలేము. ఇప్పుడు ఎట్లేదన్నా 10,000 రూపాయల దాకా తీస్తారండి అని. నాన్న ఎక్కడ ఉన్నాయా అంటే, నా పొయ్యి లోపల బీరో ఉంది, ఆ బీరో నేను అంటే ఆయన బీరో చేయించాడు, మామూలు చేయించలేదండి, దీంతో గోడతో చేయించాడు, లోపల పెట్టాడండి బీరో. అది ఎవరికి తెలవదు, పిల్ల తన భార్యకి కూడా తెలవదంట. పొయ్యి అన్నీ లోపల దాంట్లో ఉన్నాయి. దాంట్లో ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అవన్నీ బయటికి తీసుకొచ్చి వాడు ఆశ్చర్యపోయాడు. అమ్మ నీకు కూడా తెలియదు, నన్ను ఎప్పుడు రూమ్లోకి రానిచ్చారా? మీ నాన్న అంతే పడి మమ్మల్ని రూములోకి రానిచ్చిన వాడు కాదో అన్నాడు. డబ్బు తీసాడు. ఎన్ని చూసి ఆశ్చర్యపోయారంటే పిల్లలే ఆశ్చర్యపోయి ఆ డబ్బు తీసుకొని పోయిన తర్వాత, అయ్యా ఈ డబ్బుల్లోనే నా ప్రాణం దక్కించు, నాకు రోగం పోవాలంటున్నాడు. అయ్యా మా చేతులు ఏమీ లేదు, ఈ డబ్బుల్లోనే అయిపోద్ది అని దానికి వీలు లేదు. ఎంత అయిందిరా నాన్న? చాలా 8,000 అయింది. ఇంకా అవి కూడా అయిపోయినాను, మళ్ళీ చేస్తారు. ఇప్పుడు ఈ డబ్బు పిచ్చోడు ఏమైపోతుంది? వీడి ప్రాణాన్ని రక్షించుకోవడానికి డబ్బు పోతుందని వీడి ప్రాణం అక్కడ విడిచిపోయింది. అదే దేని మీద ఉంది ఇప్పుడు ప్రాణం? అందుకోసమే బయట చెప్తుంది. మత్తయి సువార్తలో చెప్తాడు కదా, 6:19 చూడకుండా చెప్పాలా? ఇన్ని రోజు వాక్యం వింటున్నారు, నాకు అర్థం కావట్లా. ఆడేముంది? మత్తయి సువార్త 6:19 ఏముంది? తీసి చెప్తుంది మా అమ్మాయి, కొద్దిగా ఉంచుకోండి. అర్థమైందా? ఎప్పుడు వింటూనే ఉన్నారు వాక్యాన్ని. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొని, అక్కడ చెమ్మటైనను తుప్పైనను దొంగలు దొంగిలించి మీరు పరలోకము కొరకు ధనమును కూర్చుకోండి, అక్కడ చెమ్మటైనను దొంగలు దొంగిలించరు. అమ్మ దేనికోసం? 2 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఈ భూలోకంలో ధనం కూర్చుకుంటాడు, తినాలి, తాగాలి, సుఖించాలి అని ఎప్పటికైనా సరే ఎప్పుడు ధనం కూర్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించి నా జీవితంలో ఎప్పుడు కూడా అదివరకు కోళ్ళపడినప్పుడు అప్పుడు లోకానుసారంగా ఉన్నాను కనుకనే అప్పుడు మాకు సంపాదించాలి. ఏంటది? డబ్బు సంపాదించాలి, బ్యాంకులు వేయాలి, బంగారం కొనాలి, ఫ్లాట్లు కొనాలి, పొలాలు కొనాలి, ఎంత లోకానుసారం. అందుకోసం దేవుడు మొత్తం ఒకేసారి తీసేసి వారు బాబు నేను దేని ప్రేమిస్తున్నావా అని నేను దూరం అయిపోతాను. ఇప్పుడు నేను ఒకటే గుర్తుంచుకున్నా ప్రేమ, మనం ఒకటి నా నాన్న అంత ఘనంగా అక్కడ మందిరం కట్టకపోతే ఏమైంది, అంత డబ్బులు మందిరానికి కట్టకపోతే ఏమైంది అంటే నేను దేవుడు ఈరోజు చూసినప్పుడు మనకి ఇప్పుడు కనపడదు,
ఖమ్మంలో మందిరం కట్టబడింది. నేను ఓ రోజు లాంటి ఈ రోజు లాంటి ఖాళీగా ఉన్నాయని చూద్దాం. ఎంత బాగుంటుంది, అర్థమైంది. చాలా ఆలపడి మందిరం ఎట్టుంది ఇప్పుడు? ఏమా నేను చూసాను, ఎట్టుందిగా ఆలపడి మందిరం? చూడడానికి చిన్నదే, చాలా అందంగా అనిపిస్తుంది, అర్థమైంది. దేవుని మందిరంలో అది కొన్ని ఆత్మలో రక్షించబడడానికి బడి కట్టితే కొంతమందిని చదువుకొని కొంతమందిని ప్రయోజకులు అవుతారు. దేవుని గుడి కట్టడం వలన, మందిరం కట్టడం వలన అనేకులు పాపం నుంచి విడిపించబడతారు. ఇంకొక మాట చెప్పేసి మీకు ముగిస్తాను. తన ప్రాణమును నీవు ఎప్పుడు కూడా నీ ప్రాణం పోయేంత కూడా నీ ప్రాణాన్ని ప్రేమించు, క్రీస్తు కొరకే. అందుకోసమే భక్తులు పాడారు కదా, సావైన బతుకైన నీ కొరకే దేవా, సావైన బతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవించునయ్యా. అవును, 2 తిమోతి 4:6-8 వచ్చిన వరకు చదవండి. ఇప్పుడే నా పరుగు నీరు కడవు తీర్చుకుంటుంది. చదవనమ్మా. నేను మంచి పోరాటం పోరాడితే నా పరుగు నేను కడముట్టించుకుంటుంది, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. గట్టిగా ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించను. గట్టిగా సపోర్ట్ కూడా గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, ఇక్కడ 20 వచ్చింది. నేను క్రీస్తుతో కూడా సిలువైబడితిని, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. గట్టిగా లేదమ్మా. ఇంకా ఈ ప్రాణం ఎవరు? రక్షించబడిన వాళ్ళందరూ గట్టిగా లేదమ్మా. గట్టిగా గట్టిగా గట్టిగా. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నిజంగా క్రీస్తు మనలో జీవిస్తున్నాడా? ఈ మాట మరొకసారి మీరు చదువుకొని అర్థం చేసుకోండి. నేను సిలువ వేయబడితే, ఎవడన్నాడు పౌలు? నేను సిలువ వేయబడితే ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అడగలేదమ్మా. ఇది అర్థమవుతుంది. తన ప్రాణమును తగ్గించుకోవాలనుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకున్నవాడు దాన్ని తగ్గించుకున్నాడు. అర్థమైందా? ఎందుకంటే నా కొరకు శ్రమ పడుతున్నాడు. నా కొరకు చూస్తున్నప్పుడు నేను ఎలాగున్నాను ఈ లోకంలో అలాగని నా కుమారుడు నా కుమార్తె ఉంటుంది కనుక నీలోనే ఉంటాడు ఆయన. గట్టిగా లేదా? అర్థమైందా? స్టెప్పుల్లాగా ఉంటావు, ఒక స్టెప్పుల్లాగా ఉంటావు, ఒక పౌరులాగా ఉంటావు, ఒక పేరులాగా ఉంటావు, క్రీస్తులాగా ఉంటావు. అది ఎప్పుడు నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించావు. ఎందుకంటే ఈ ప్రాణము ఆగించు. అందుకోసమే ఆయన మట్టితో బొమ్మను చేసి జీవాత్మను విడుగానే వారి జీవాత్మ అయ్యారు. అందుకోసం ఈ ఆత్మ వచ్చే ఎస్ఐ పిలిచాడు అనుకోండి, ఎంతసేపు ఆగింది చెప్పండి? ఘాటలు ఐసీలో పెడతారు, ఊపిరి ఆటలా అన్నీ చెడిపోయింది. బాగు చేయటానికి ఎట్టన్నా కానీ ఇప్పుడు కొంతమంది దాంట్లో ఎట్టని పోతాడో సార్ తెలిసి ఏం చేస్తారంటే పెట్టేసి పెడతారు. కొంత ఈ ఏం చేస్తారు, గాలి లోపల పోయి అదే బయటికి లాగింది, లోపల పోయి బయటికి అదే లాగింది. ఇప్పుడు ఈ కట్టు కూడా అంటుంటుంది, ఇటు చచ్చిపోయాడు ఆల్రెడీ. మీకు తెలుస్తుంది కదా, చాలామంది జరిగిందండి. అంటే చనిపోయాడు ఆల్రెడీ. అంటే దేనికోసం ఈ డబ్బులు కొద్దిగా డబ్బులాగా, అర్థమైంది? డబ్బులాగా. కొంతమంది మన పిల్లగాళ్ళు హాస్పిటల్లో ఉండి వాళ్ళు అన్న అంత మోస్తున్నాను
ఏం చేయాలి అర్థం కాదు. మరి అనవచ్చుగా, వాము అంటేనా వెంటనే తీసేస్తారు. అనాలి మరి, అనాలి. ఏం లేదు. ఇప్పుడు నన్ను కూడా ఏమన్నా తెలుసా, కొంతమంది అయ్యా రోగులు ఉంటే మా దగ్గర పంపించి మీరు కమిషన్ పంపిస్తాం, రోగులుంటే పంపించండి, కమిషన్ పంపిస్తాం. అమ్మ నేనన్నా ఇస్తాను, ఒకరు వాళ్ళకి లేకపోతే నేనన్నా నా దగ్గర ఉంటే కొద్దిగా ఇచ్చొస్తాను, కానీ నాకు మాత్రం దేవుని స్తోత్రం కాదు. అందుకు వస్తుంది ప్రేమ. దేవుడి కొరకు ఎప్పుడు కూడా నీ ప్రాణాన్ని ప్రేమించుకున్నా క్రీస్తు కొరకే. అందుకోసం దావీదు మహారాజు, నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, నా ఆత్మను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమర్పించుము. నీ సంకటములన్నిటినీ కుదిరించువా, సమాధిలో నీ ప్రాణమును విమోచిస్తున్నావు. అందుకోసం ఈరోజు జీవిస్తున్నావు అంటే ఆయన కృపే. అదే అందుకోసం భక్తులకు పాడబడి జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మధురమే నీవు మధురమే, జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మధురమే నీవు మధురమే. చాలా మంది మృతులే ఉన్నారు. అసలు మనం ఎప్పుడు చనిపోయామో తెలుసా? చెప్పండి, ఎప్పుడు చనిపోయాం? బాప్తిసం అప్పుడే చనిపోయాము. ఎక్కడుంది ఆ వాక్యం? మీకు షార్ట్లీట్ అని గురిపెడతా, తొందరగా చెప్తాయి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం ఒక మాట చదివేసి గురించి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్న మనందరము కూడా ఆయన మరణములోనికి బాప్తిసం పొందినవని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో మనము కూడా నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మన బాప్తిసమున మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే, ఆయనతో కూడా లేపబడితే. గట్టిగా లేదమ్మా, ఇది చనిపోయాము. నీలో నుంచి మంచి చెప్ప ఏది రాదు, మంచి సువార్త తప్ప ఏది రాదు. అర్థమైందా? దూషించిన తిరిగి దూషించకూడదు. ఒక దెబ్బ మీద ఒక శంప కొడితే రెండో శంప చూపించాలి. నీ ప్రాణం తీస్తారంటే అర్థమైందా? నీకు చూసిన అందుకోసమే నీకు అందరూ విరోధులైపోతారు. నీకు అందరూ విరోధులైపోతారు. నువ్వు మంచి చెప్తున్నావు, సువార్త చెప్తారు. ఎందుకు అందరికీ భయం? సువార్త ప్రకటిస్తబడుతుంటే ఎందుకు భయం? అందరూ మారిపోతారేమో. ఇలా క్రికెట్ టీంలో గెలిపిస్తుంది ఎవరో చూస్తా? చూసినప్పుడు క్రైస్తవుడే. అర్థమైందా? మనం ఇచ్చే యవనస్తురాలు కూడా క్రైస్తవురాలే. క్రైస్తవులు అంటే మామూలుగా ఉన్నారు. ఏందనుకుంటున్నాను నాకు అర్థం కాదు. చిన్న చిన్న విషయంలోనే నువ్వు ఒకటి సాధించాలి, దేవునికి మహిమ రావాలి. అంతమందిలో కూడా అన్ని వేల కోట్ల మందిని చూస్తున్నా కూడా అది ఇక్కడ కిందపడేసి వెనుపెట్టేసి ప్రార్థన చేస్తారు. ఎంత మహిమ అనేది దేవునికి తెలియగలిగిందమ్మా. అది గెలిపించింది దేవుడు గెలగలిగేదమ్మా. ఈరోజు నీ జీవితంలో ఒకటి ప్రభు కొరకు జీవించు. అందుకోసమే ఏమంటున్నాడు? తండ్రి నేను తల్లి నేను నాకంటే ఎక్కువ ప్రేమించుకో. ప్రేమ మంచి, ప్రేమించి మంచి చెప్పు. నాన్న నేను ఏమంటలేను, నీలో ఉన్న బతుకు మార్చుకోమంటున్నాను. అమ్మ నీలో ఉన్న బతుకు మార్చు. అంతే. విరోధం అయిపోతారు. విరోధమైనా చెప్పడం మాత్రం మానవుతారు. ఒక 10 రాళ్ళు ఎత్తామో నేను చిన్నప్పుడు చూస్తున్నప్పుడు కరెంట్ తీగలు కొత్తగా వచ్చింది. ఏం చేసామో తెలుసా? ఎవరు రాయి దిగింది? 10 రాళ్ళలో ఒక రాయి దిగింది. అదే ఎత్తైనా కదా తగిలేది. అంత ఎత్తున్న దానికి అది ఎంత ఉంటుంది వైరు? 7 లాభం ఉంటుంది. ఆ వైరుకి రాయి దాకా
అదే మళ్ళీ ఆ రాయి తగ్గితే ఏంటనుకుంటున్నావు? ఇచ్చేయి. ఈ మన టెంకలు ఉంటాయే, ఏ టెంకలు? మామిడికాయ టెంకలు అనమాట. అవి అంటే నేను చిన్నప్పుడు అనుకునే సంగతి చెప్తున్నాను. మనం మన జీవితంలో 10 సార్లు మనం చెప్పిన ఒక మనిషి జీవితం మారిపోతుందాక, నీ గురించి వాళ్ళు సాక్ష్యం ఇచ్చుకోరుదాక. నా బిడ్డను మన పెట్టే కాడ తక్కువ చేయదు, పెట్టే కాడ తక్కువ చేయదు, పరిచయం చేసే కాడ తక్కువ చేయదు. వాళ్ళకంటే ఎక్కువ మనమే ఉండాలి. అర్థమైందా? ఇది మంచి చెప్పిద్ది, బాగా చేసేది. అర్థమైంది? నేను బ్రతుకు మార్చుకోమని చెప్తున్నాను, నేను మార్చుకోబడ్డాను, నేను మార్చుకోమని చెప్తున్నాను. అలా ఉన్నప్పుడు మనం క్రీస్తుతో కూడా యుగాలు ఉండదాక ఈ చిన్న మాటలు నేను దీవించుదాక ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు నా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు చూపిస్తున్నాను. తండ్రి, తల్లి, నేను నాకంటే ఎక్కువగా ప్రేమించుకో, నాకు పాత్రుడు కాదన్నా. అయ్యా నా తల్లి, నాకు శిలువను ఎత్తుకొని కుమారుడైనను అయ్యా, నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదన్నా. శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాదన్నా. తన ప్రాణం దక్కించుకున్నవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు తను దక్కించుకున్నాను. ఈరోజు ఇంత గొప్ప మాటలు మాకు ఎదించుకునిస్తారు. ఈ వాక్యానుసారంగా జీవించే గొప్ప కృప నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేయండి ప్రార్థన.